హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టోరీస్ లైఫ్ రామ్ భరత్ అఫీషియల్. సో గాయస్, మనమైతే 1 month బ్యాక్ అనేది ఒక సిరీస్ అనేది రిలీజ్ చేస్తాం, ద హారర్ సీజన్ 1 అనేది. సో సక్సెస్ఫుల్గా చాలామంది అనేది చూశారు, మంచిగా సపోర్ట్ అనేది ఇచ్చారు. సో మనమైతే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి అనేది December 15th రిలీజ్ చేస్తానని చెప్పాను ఎపిసోడ్ 1. సో మనమైతే దాని షెడ్యూల్ ప్రకారం మనం December 15th ఎపిసోడ్ 1 అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ నేమ్ వచ్చేసి ఓ మహా అంటే ఓ ముస్లిం అమ్మాయి, ఓ హిందూ అబ్బాయి. దానిలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే, హీరోయిన్ పేరు వచ్చేసి ఇష్రా, తనకి ఒక అన్నయ్య ఉంటాడు, తన పేరు హనీఫ్. అండ్ హీరో నేమ్ వచ్చేసి కార్తిక్, తనకి ఒక తమ్ముడు ఉంటాడు, తన పేరు అజ్జు. వీళ్ళనమాట మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఇంకో క్యారెక్టర్ ఉంది, ఎవరో తెలుసా? లిల్లీ. మీకు ఈ లిల్లీ క్యారెక్టర్ అనేది ద హారర్ సీజన్ వల్ల ఉంది. సో ఆ సీజన్కి ఈ సీజన్కి కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ హారర్ సీజన్ 2 కూడా ఈ 2 సిరీస్ అనేది కనెక్షన్ ఉంటాయి. సో ఎపిసోడ్ 1లోకి అయితే స్టార్ట్ చేద్దాం. సీన్ స్టార్టింగ్ ఏంటంటే, కార్తిక్ని కొంతమంది కొట్టేసి నేల మీద పడేస్తారు. కార్తిక్ అలా కళ్ళు మూసుకొని అసలు లవ్ చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి వెనకాల వాయిస్ ఓవర్ అనేది వస్తుంది. అప్పుడు ఎవరో ఫుల్ బాడీ మొత్తం బ్లాక్ కలర్తో కప్పేసుకొని కార్తిక్ అని చెప్పేసి ఎవరో పిలుస్తారు. అప్పుడు హీరో ఒక్కసారి నిద్రలేస్తాడు. అదంతా కళ అనమాట. వామ్మో, ఎవరి బాడీ ఏంటి అలా ఉంది, పొద్దున్నే టీకాలు వచ్చింది అని చెప్పేసి దేవుడి గదిలోగానే వెళ్తాడు. అలా దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడు దండం పెట్టుకుంటాడు. దేవుడా, ఏంటి మార్నింగ్ ఇలాంటి కాల్ వచ్చింది, సర్లే కానీ ఒక అమ్మాయిని వచ్చాయి ఈ సంవత్సరం అన్నా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటి సార్, అసలు మార్నింగే అసలు దేవుడి దగ్గరికి రారు కదా, పొద్దున్నే వచ్చారేంటి, ఏంటి విశేషం అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనేది అంటుంది. మార్నింగ్ ఏంటి నైట్ ఏంటి, రాకూడదు ఏంటి అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చి ఏమైందమ్మా అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ, అరే అసలు మీ అన్నయ్య రాడు కదా ఇవాళ దేవుడి దగ్గరికి, అసలు ఎందుకో చెడు ఏంటో అని చెప్పేసి జరిగిందంతా చెప్తుంది. ఇంకా అలా బ్రష్ చేసి స్నానం చేసి కూర్చుంటాడు టిఫిన్ చేయడానికి. వాళ్ళ మమ్మీని టిఫిన్ పెట్టమా అని చెప్పేసి అడుగుతాడు. వస్తున్నా అని చెప్పేసి టిఫిన్ పెడుతుంది. కార్తిక్ అలా టిఫిన్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ మమ్మీ తను అలా చూస్తూ ఉంటారు. కార్తిక్ కూడా, ఏమైంది మమ్మీ నన్ను అలా చూస్తున్నావు అంటేనేమో, అప్పుడప్పుడు నేను చూస్తుంటే మీ డాడీ గుర్తు వస్తున్నారు నాకు అని చెప్పేసి అంటుంది. గైస్, ఈ సిరీస్లో హీరోకి అనేది ఫాదర్ ఉండరు, ఓన్లీ మదరే అనమాట. అని చెప్పేసి మీ ఫాదర్ గుర్తు వస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ మదర్ అనేది అంటుంది. సర్లే ఏం కాదులే, మేము ఉన్నాం కదా అని చెప్పేసి కార్తిక్ అని చెప్తాడు. అది నేను మార్నింగ్ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే చిన్న చెడ్డకాలు వచ్చిందని చెప్పేసి కార్తిక్ అనేది వాళ్ళ మమ్మీతో చెప్తాడు. అవునా, సర్లే ఏం కాదులే భయపడకని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటారు. ఇంక సర్లే కాలేజ్కి వెళ్ళి టైం అవుతుందని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటారు. సరే వెళ్తాను అని చెప్పేసి కార్తిక్ అనేది వెళ్తాడు. అలా బ్యాగ్ తగిలించుకుంటూ ఏంటో ఈ కాలేజ్ అని చెప్పేసి అలా వెళ్తుంటే ఆ మమ్మీ ఏదో 20 రూపీస్ అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది ఇస్తుంది. బాయ్ అని చెప్పేసి తీసుకొని ఇంక కాలేజ్ కానీ స్టార్ట్ అవుతాడు. ఇంకో వాళ్ళ మమ్మీ, అజ్జు రెడీ అయ్యా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. అక్కడితో సీన్ అనేది ఎండ్ అవుతుంది. కార్తిక్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెతుకుతూ ఉంటాడు రోడ్డు మీద. ఏంటి ఇల్లు ఇంకా రండి, వస్తున్నారని చెప్పేసి, ఇదిగోండి మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తానని చెప్పేసి దగ్గరికి తీసుకెళ్తాడు. అందులో ఒకడు గొట్టాలు తింటా ఉన్నాడు కదా, వాడి పేరు గొట్టం. ఇంకోడు పొడుగ్గా లావుగా ఉన్నాడు కదా, వాడి పేరు నిలయం. మనోడికి ఇంటికి నిలయం లేకపోతే చెడ్డ చిరాకు, అందుకే మనోడి పేరు నిలయం. ఇంకోటి పేరు చక్రవర్తి, కాదు అమాయక చక్రవర్తి. ఇంకోటి ట్రాన్స్లేటర్, వాడేంటో కనబడట్లేదు. సరే ముందుకెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అప్పుడు కార్తిక్ గొట్టం దగ్గరికి వెళ్ళి, అరే గొట్టం తింటున్నా కదా, నాకు గొట్టం అలా తింటా అని చెప్పేసి కార్తిక్ అనేది అడుగుతాడు. అప్పుడు గొట్టం, నా గొట్టం నేను తింటా, నీ గొట్టం నువ్వు తిన అని చెప్పేసి అంటాడు. అప్పుడు నిలయం పక్క నుంచి, ఏం కొట్టారా అని చెప్పేసి డబుల్ మీనింగ్లా అంటాడు. అప్పుడు అందరూ అలా నవ్వుతూ ఉంటారు. ఇలా ఉన్నావేంట్రా అని చెప్పేసి, ట్రాన్స్లేటర్ రాలేదా అని చెప్పేసి కార్తిక్ అనేది అడుగుతాడు. అప్పుడు గొట్టాలు తింటూ అవో అని చెప్పేసి సరిగ్గా మాట్లాడు. అందరూ ఏంటి అని చెప్పేసి అంటారు. రా అని చెప్పేసి మళ్ళీ తింటూ ఏదో మాట్లాడతాడు. అప్పుడు కార్తీక్, నీ అబ్బా మింగిసావు అని చెప్పేసి తిడతాడు. రాలేదురా అని చెప్పేసి గొట్టం అని చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ దారిలో వెళ్తుంటే దారిలో ఒక చిన్నపిల్లలు అలా నడుచుకుంటూ వస్తారు. అలా గొట్టాన్ని చూసి వెళ్తారు. గొట్టాలు తింటున్నారు కాబట్టి. ఇప్పుడు అందుట్లో ఒక అమ్మాయి, అన్య నాకు ఇస్తావా ఆకలేస్తుంది అని చెప్పేసి అడుగుతుంది. నేను ఇవ్వను పో అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. ప్లీజ్ అన్నా అని చెప్పేసి ఆ పాప అనేది అడుగుతుంది. పో అని చెప్పేసి గొట్టం అనేది మళ్ళీ అంటాడు. అప్పుడు కార్తీక్, నువ్వు ఆగరా చెప్పేసి తిడతాడు. చెల్లి ఇట్లా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఇచ్చిన 20 రూపీస్ ఆ పాపకు అనేది ఇచ్చి కొనుక్కోపో అని చెప్పేసి అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి ఆ పాప అనేది హ్యాపీగా వెళ్తుంది. అప్పుడు నిలయం పక్క నుంచి, నువ్వు మనీ ఇచ్చావు, మరి నీకు మళ్ళీ ఎలా ఉంటాయి మనీ, అసలు నీకు మనీ ఎవరు ఇవ్వమన్నారా అని చెప్పేసి నిలయం అనేది కొద్దిగా రేజ్ అవుతాడు. అరే నా సిస్టర్స్ లేరు కదరా, నాకు ఇష్టం అలా హెల్ప్ చేస్తే మనకి మంచిదే కదా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు.
నీ గొట్టం మాకు ఎలాగే పాపం వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదరా అని చెప్పేసి కార్తీక్ అనేది గొట్టంతో అంటాడు. అప్పుడే వెనకాల నుంచి ట్రాన్స్లేటర్ అనేది వస్తాడు. దాన్నే కరువు అంటారు అని చెప్పేసి అంటాడు. గాయస్, గూగుల్లో ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ అనేది తెలుగులో సెర్చ్ చేస్తే వాడు నడుస్తున్నాడు లైక్ అలా వస్తుంది కదా, అదే ట్రాన్స్లేటర్ అనమాట. తెలుగులో అది ఇంగ్లీష్లో చేస్తాడు, ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడతాడు. అప్పుడు అందరూ ట్రాన్స్లేటర్ వచ్చేసావా అని చెప్పేసి అందరూ అలా నడుచుకుంటా కాలేజ్కి వెళ్తారు. అలా నడుస్తుంటే కార్తీక్, అరే నాకు పొద్దున్న కళ వచ్చిందిరా అని చెప్పేసి అంటాడు. అందరూ ఏం కలర్ వచ్చిందిరా అని చెప్పేసి అంటాడు. అప్పుడు పక్క నుంచి ట్రాన్స్లేటర్, ఏమి కళ వచ్చింది, వాట్ ఇస్ దట్ డ్రీమ్ అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనే కామెడీ చేస్తాడు. అది జరిగిందని చెప్పేసి చెప్తాడు. వాళ్ళ మమ్మీ చెప్పింది సీన్ అనేది వాళ్ళందరికీ చెప్తాడు. అవునా అని చెప్పేసి ఇంకా కాలేజ్ లోపలికి అనేది వెళ్ళిపోతారు అందరూ. కార్తీక్ వాళ్ళ కాలేజ్ లోపలికి వెళ్ళంగానే ఎవరో పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి వచ్చి డాష్ అనేది ఇస్తుంది. అబ్బా అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది అంటుంది. కార్తీక్ సారీ, అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. పర్లేదు తమ్ముడు అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది అంటుంది. తమ్ముడా, ఏది ఐడి కార్డు చూపించని చెప్పేసి అంటాడు. సీనియరా, సర్లే పో అక్క అని చెప్పేసి అంటాడు. ఏంటో ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి కార్తీక్ అలా సాడ్గా క్లాస్లోకి అనేది వెళ్తాడు. అలా క్లాస్లోకి వెళ్తుంటే వీళ్ళే ఎక్కడికి వెళ్ళిపోయారు. అయితే కార్తీక్ అనేది వేరే క్లాస్లోకి అనేది వెళ్ళిపోతాడు తెలియకుండా. నువ్వు న్యూ జాయినింగ్ అని చెప్పేసి ఆ క్లాసులో అడుగుతాడు. ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారని చెప్పేసి కార్తీక్ అనేది అనుకుంటాడు. ఏ క్లాస్ అని చెప్పేసి ఆ క్లాస్ వాళ్ళందరూ అడుగుతారు. ఏ క్లాస్ ఇది, ఓ సారీ నేను తప్పు క్లాస్కి వచ్చా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఇంకా అందరూ సర్లే అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కార్తీక్ ఇంకా తన క్లాస్లోకి అనేది లోపలికి అనేది వెళ్తాడు. అప్పుడు కార్తీక్ అలా తన క్లాస్లోకి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తన మీదకి వస్తారు. ఆగు ఏమైందని చెప్పేసి అని అడుగుతాడు. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్తా అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. సరే చెప్తాను లేరా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఈ గ్యాప్లో హీరోయిన్ వాళ్ళ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. కార్తీక్ వాళ్ళ ఇంటి పక్కనే హీరోయిన్ వాళ్ళు ఇల్లు దిగుతారు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ అక్కడే ఉంచండి అని చెప్పేసి సామాన్లు అనేది దించుతారు వాళ్ళ ఇంటి దగ్గర. కస్టమర్లు ఓకే అండి అని చెప్పేసి అంటారు. అప్పుడే ఇష్రా వాళ్ళ ఫాదరు అది ఇవ్వండి అని చెప్పేసి అంటారు. రే ట్రారా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని పిలుస్తాడు, హనీఫ్ని, ఇష్రా వాళ్ళ అన్నయ్యని. అయితే వాళ్ళ డాడీ హనీఫ్ ఒక మంచం అనేది లిఫ్ట్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరు బలం సాలక ఇష్రాని పిలుస్తారు. అప్పుడు వాళ్ళ డాడీ ఇష్రా ఇది రావా అని చెప్పేసి పిలుస్తారు. పాప అని చెప్పేసి అప్పుడు హీరోయిన్ ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళందరూ వాళ్ళ సామాన్లన్నీ కొత్త ఇంట్లో షిఫ్ట్ చేస్తారు. హౌస్ బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటుంది. మమ్మీ అని చెప్పేసి అందరూ అలా లోపల కూర్చుంటారు. ఈ గ్యాప్లో మళ్ళీ కాలేజ్ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. అందరూ ప్రజెంట్ మ్యామ్ చైతు ప్రజెంట్ మ్యామ్ అని చెప్పేసి అలా అందరూ అంటారు. అయితే మళ్ళీ హనీఫ్ వాళ్ళ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. మనం బయటికి వెళ్ళేసి వస్తా, ఏమైనా తినేసి వస్తా అని చెప్పేసి అలా వెళ్తాడు. అలా దారిలో వెళ్తుంటే హారర్ సీజన్ 1 హౌస్ అనేది కనబడుతుంది. ఎందుకంటే హారర్ సీజన్ 1 ఇష్రా వాళ్ళ హౌస్, కార్తీక్ వాళ్ళ హౌస్ అందరూ ఒక సరౌండింగ్ ఏరియా కాబట్టి వాళ్ళ దగ్గర కనబడుతుంది. హారర్ సీజన్ 1 హౌస్ కనబడిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ బీజియం అనేది వస్తుంది. సో ఆ సీన్ అనేది అక్కడ కట్ అవుతుంది. హనీఫ్ అలా ఇల్లు చూస్తూ ఈ ప్లేస్ ఏంటో భలే ఉందని చెప్పేసి అలా అనుకుంటూ వెళ్తాడు. అప్పుడే మళ్ళీ కాలేజ్ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. టీచర్ లిల్లీ అని చెప్పేసి అంటారు. ఆప్షన్ మేడం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనేది అంటారు. గాయస్, లిల్లీ కార్తీక్ అనేది క్లాస్మేట్స్ అనమాట. అది కనెక్షన్ లింక్ అనేది. అప్పుడే రాంభరత్కి లిల్లీ అనగానే మైండ్ మొత్తం ఒక్కసారిగా ఏదోలా అయిపోతుంది. ఏదో ఒక్కసారిగా కొట్టినట్టు అనిపిస్తుంది ముఖం మీద. ఏమైందిరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనేది అంటారు. ఏం కాలేజీలో ఓకే పర్లా బాగానే ఉందని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఇంకా పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్లో కార్తీక్ వాళ్ళ మదర్ అనేది డాబా మీదకి వెళ్తారు. వర్షం పడేటట్టుంది, బట్టలు తీసుకొద్దాం అని చెప్పేసి పైకి అనేది వెళ్తారు. మంచి పని చేసా, మళ్ళీ వర్షం పడేటట్టుందని చెప్పేసి వాళ్ళ మమ్మీ అలా బట్టలు తీస్తూ ఉంటారు. అలాగే ఇష్రా కూడా డాబా మీదకి చూసుకోకుండా కోఇన్సిడెన్స్గా ఇద్దరు డాబా పైకి అనేది వస్తారు. అప్పుడు వాళ్ళ మమ్మీ అలా బట్టలు తీస్తూ ఉంటుంటే గాలికి కొన్ని క్లాత్స్ అని ఇష్రా డాబా మీద పడతాయి. ఇష్రా అటు తిరుగుంటుంటే అడుగుదామా వద్దా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అలా అడుగుదామని చెప్పేసి హే పాప అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటారు. అప్పుడే ఇష్రా వాళ్ళ మమ్మీ ఇష్రా కిందకి రా అని చెప్పేసి కొద్దిగా గట్టిగానే ధరుస్తారు. మమ్మీ వస్తున్నా అని చెప్పేసి ఇష్రా అనేది కిందకి వెళ్ళిపోతుంది. అబ్బా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అనుకుంటారు. మళ్ళీ క్లాస్లో సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. కార్తీక్ అలా నిద్ర మత్తులో కింద పడతా ఉంటాడు. అప్పుడే పక్కన గొట్ట నుంచి స్టడీ అని చెప్పేసి అంటా ఉంటాడు. నేనేం పడుకోలేదురా అని చెప్పేసి అంటాడు. వెళ్ళాం పక్క నుంచి సార్ చూస్తున్నారని చెప్పేసి అంటా ఉంటాడు. అప్పుడు కార్తీక్ లెసన్ ఎక్కడ దాకా వచ్చిందిరా అని చెప్పేసి అంటాడు. అయిపోయిందిరా అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనేది అంటాడు. అదేంట్రా అని చెప్పేసి అంటేనో నిలయం అనగనగా ఒక రోజు అయిపోయిందిలే అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. ఈ గ్యాప్లో బ్రేక్ బెల్ అనేది కొడతారు. అప్పుడు కార్తీక్ అరే క్యాంటీన్కి వెళ్ళరా, ఆకలేస్తుంది నేను తీసుకురా అని చెప్పేసి గొట్టం అనేది పంపిస్తాడు. సరే వెళ్తున్నా అని చెప్పేసి మనీ తీసుకొని వెళ్తారు.
కార్తీక్ వాళ్ళ మమ్మీ ఇష్రా వాళ్ళ హౌస్ దగ్గరికి అనేది వెళ్తారు. వాళ్ళ మమ్మీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇష్రా ఎవరది, ఆంటీ చెప్పండి అని చెప్పేసి తెలియనట్టు బిహేవ్ చేస్తుంది. మేము మీ పక్కన హౌస్ దగ్గర ఉంటామమ్మా, ఇందాక నిన్ను పైన పిలిచాను, నువ్వు పలకలేదు. గాలికి మా డాబా మీద బట్టలు మీ డాబా మీద పడినాయి, కొద్దిగా తీసుకోవచ్చా అని చెప్పేసి వాళ్ళ మదర్ అనేది అడుగుతారు. అయ్యో అవునా ఆంటీ, రెండు లోపలికి అని చెప్పేసి ఇష్రా అనేది అంటుంది. అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది పైకి వెళ్తారు. ఇంకా వాళ్ళ మమ్మీ బట్టలు తీసుకొని కిందకి అనేది వస్తుంది. అప్పుడు ఇష్రా ఆంటీ అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటమ్మా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటారు. ఇక్కడ మంచి కాలేజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇష్రా అనేది అడుగుతుంది. మా అబ్బాయి చదువుతున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటారు. అవునా ఆంటీ, సరే నేను తర్వాత మాట్లాడతా అని చెప్పేసి వాళ్ళ మమ్మీతోనే చెప్తుంది. సరే అమ్మ జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అక్కడి నుంచి వెళ్తారు. గొట్టం క్యాంటీన్ దగ్గర 20+20 సరిపోతాయి, మ్యాథ్స్ వచ్చిలే మనకని చెప్పేసి అలా అనుకుంటాడు. అప్పుడు వెనకాల నుంచి ఎవరో సీనియర్స్ పోరా అని చెప్పేసి తల మీద కొట్టేస్తారు. తీరా చూస్తే వెనకాల ఎవరు అని చెప్పేసి గొట్టం అని తిరుగుతూ ఉంటాడు. కొట్టేసిన వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు గొట్టంని, అలా నవ్వుకుంటూ ఉంటారు కొట్టిన వాళ్ళు. గొట్టం అలాగా ప్యాకెట్స్ తీసుకొని క్లాస్ దగ్గరికి వెళ్ళి క్యాచర్ అని చెప్పేసి వాళ్ళకనే తీసుకొస్తారు. అంటేనో ట్రాన్స్లేటర్ టేకెన్, వాడు బాగా పట్టుకున్నాడు అని చెప్పేసి ట్రాన్స్లేట్ అనేది చేస్తాడు. ఏంట్రా గొట్టాలు లేవా అని చెప్పేసి నిలయమనేది అంటాడు. లేవురా అని చెప్పేసి బాధగా అంటాడు గొట్టం. అయితే అందరూ చిప్స్ తింటూ గొట్టం, అమ్మ ఇందాక ఎవడో కొట్టాడురా, చూస్తే ఎవరు లేరు అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. ఎవరంటారా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అప్పుడే సీనియర్స్ వాళ్ళ క్లాస్ వైపు గొట్టం చూసుకుంటా సీరియస్గా వెళ్తారు. ఈ గ్యాప్లో హనీ ఫాల్ సీన్ దగ్గరికి వెళ్తుంది. అదే ఇష్రా వాళ్ళ అన్నయ్య వాళ్ళ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. హనీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకేంట్రా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అరే అది కాదురా, ప్లేస్ సరిగ్గా చూడు, ఈజీగా దొరికిపోతాం అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు సిగరెట్ తాగుతూ ఉంటారు, అందుకే దొరికిపోతాం అని చెప్పేసి హుజైఫా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అని ఉంటాడు, ఆయన అనేది అంటాడు. అవునరా నిజమే అని చెప్పేసి మస్తాన్ అని ఇంకోటి అంటాడు. అని చెప్పేసి హనీఫ్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే హారర్ సీజన్ 1 హౌస్ చూసాను కదా ఇందాక అని చెప్పేసి ఆ హౌస్ పెద్ద ఖాళీగా ఉందనుకుంటా అని చెప్పేసి హనీఫ్ అనేది ఆలోచిస్తాడు. నాతో రండి నా హౌస్ చూపిస్తా అని చెప్పేసి హనీఫ్ అనేది అంటాడు. ఏంట్రా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనేది అంటారు. నాతో రండి ప్లీజ్ చెప్తా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ హారర్ సీజన్ 1 హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే మస్తాను ఏంట్రా ఈ హౌస్ ఎక్కడికి ఎందుకు వచ్చామని చెప్పేసి అంటాడు. మేము ఈ ఏరియాలో ఉంటున్నారా, ఇల్లు ఖాళీ చేశారనుకుంటా అని చెప్పేసి హనీఫ్ అనేది అంటాడు. అప్పుడు హుజైఫా వద్దురా ప్లీజ్, మొన్నే ఖాళీ చేశారనుకుంటా, మళ్ళీ ఎవరైనా వస్తే బాగోదు. అవునరా నిజమే అని చెప్పేసి మస్తాన్ కూడా అంటాడు. సరే మీ ఇష్టం అని చెప్పేసి హనీఫ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళ బండి మీద అలా వెళ్ళిపోతుంటే హారర్ సీజన్ గేట్ అనేది ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. అయితే ఇష్రా అనేది హనీఫ్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకురావా కొత్తది ప్లీజ్ అని చెప్పేసి అంటుంది. సరే తెస్తా బాయ్ అని చెప్పేసి హనీఫ్ అనేది అంటాడు. బాయ్ అని చెప్పేసి ఇష్రా కూడా అంటుంది. అప్పుడే పక్క నుంచి మస్తాన్ అరే మీ చెల్లికి లవర్ లేడా అని చెప్పేసి అడుగుతుంది. ఏమరా అంత గమనించాలా అని చెప్పేసి హనీఫ్ అంటాడు. అప్పుడు హుజైఫా చేస్తే చేయని కానీ ముస్లింలే చేయమంటారా బాబు, మళ్ళీ బాగోదు అని చెప్పేసి హుజైఫా అనేది అంటాడు. సరే వదిలే అని చెప్పేసి హనీఫ్ అనేది అంటాడు. మస్తాన్ అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. మళ్ళీ కాలేజ్ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. సార్ ఎలక్ట్రాన్ రివాల్ అరౌండ్ న్యూక్లియస్ అని చెప్పేసి క్లాస్ చెప్తా ఉంటారు. అప్పుడు ఇంకోసారి వచ్చి సార్ ఒక నిమిషం ఉండండి రా, మీకు కొన్ని ఫామ్స్ ఇస్తాను ఫిల్ చేయండి, జాగ్రత్తగా ఫిల్ చేయండి అని చెప్పేసి అంటాడు. అరుణ్ అని చెప్పేసి మేము పిలుస్తారు లగరా అని చెప్పేసి ఆ ఫామ్స్ అనేది ఆ చేతిలో పెడతాడు. అక్కడ సీన్ ఎండ్ అవుతుంది. అప్పుడు నేను అరుణ్ డిస్టర్బెన్స్ ఏరా అని చెప్పేసి అంటాడు. కార్తీక్ పక్కన డిస్టర్బెన్స్ ఏంట్రా అని చెప్పేసి అంటాడు. సార్ కూడా డిస్టర్బెన్స్ ఏంట్రా అని చెప్పేసి అంటాడు. అదే పంచమంటున్నారా అని చెప్పేసి అంటాడు. అప్పుడు సారు ఓసి అమ్మ కడుపు మన డిస్టర్బెన్స్ కాదురా, డిస్ట్రిబ్యూట్ చేయరా అనరా స్వామి అని చెప్పేసి అంటాడు. ఏదో ఒకలేంటి సార్ అని చెప్పేసి నిలయం అనేది అంటాడు. స్టూడెంట్స్ అందరూ ఇంకా నవ్వుతూ ఉంటారు. వాళ్ళు అలా ఫిల్ చేస్తూ ఉంటుంటే కార్తీక్ కొట్టం అని రాయకు, అది నీ పేరు కాదు అని చెప్పేసి నవ్వుతాడు. అప్పుడే పక్కన ఒక అమ్మాయి అంజు అనే అమ్మాయి కార్తీక్ అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అది ఎక్కడ రాయాలో కొంచెం చెప్పవా అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది అడుగుతుంది. ఇదిగో ఇక్కడ ఫుల్ నేమ్ రాయి ఇనిషియల్తో ఓకేనా అని చెప్పేసి అంటాడు. అని చెప్పేసి అమ్మాయి కూడా థ్యాంక్స్ అని చెప్పేసి స్మైల్ ఇస్తుంది. కార్తీక్ కూడా స్మైల్ అనేది ఇస్తాడు. అప్పుడు గొట్టం పక్క నుంచి ఏంటి మ్యాటర్ అని చెప్పేసి అంటాడు. వాట్ ఈస్ ద మ్యాటర్ మ్యాన్ అని చెప్పేసి పక్కన ట్రాన్స్లేటర్ కూడా అలాగే అడుగుతాడు. ఇంకేంటి అప్పుడు నిలయ పక్క నుంచి ఆ లెటర్ నిలయం ఉందా అని చెప్పేసి అడుగుతాడు. పిచ్చా ఏంటి అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కానీ అంటుంటే అరే ఆగండా, ఆ పిల్ల అడిగింది చెప్పాను, నాకు తప్పే ఉందని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అచ్చా మరి స్మైల్ ఎందుకు ఇచ్చావు బాబు అని చెప్పేసి అంటారు. కార్తీక్ అలా సిగ్గుపడుతుంటే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలా అంటారు.
ఈ గ్యాప్లో కార్తీక్ వాళ్ళ మదర్ అనేది వెజిటేబుల్ షాప్ అనేది వెళ్తారు. ఇవ్వండి అని చెప్పేసి, ఎంత అంటే 40 రూపీస్ అని చెప్పి చెప్తారు. ఇదివ్వండి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ మనీ ఇచ్చి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. దారిలో గైస్ ఇది ముస్లిమ్స్ అనేది ఏదో పొగ వేసుకుంటూ వస్తారు కదా, నెమలికలు పెట్టుకొని. లైక్ ఆయన కార్తీక్ వాళ్ళ మమ్మీ అలా చూసుకుంటూ వెళ్తారు. కానీ అలా కార్తీక్ వాళ్ళ మమ్మీ గమనించదు. అది ఆ సీన్ అనేది అక్కడ కట్ అవుతుంది. కాలేజ్ సీన్ దగ్గరగానే వెళ్తుంది. టైం క్లాక్లో 1 అయినట్టు చూపిస్తుంది. ఇంకేంట్రా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. చెప్పాలరా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అప్పుడు నిలయం ఆవలిస్తాడు అని. అప్పుడు ట్రాన్స్లేటర్ అతను ఆవలిస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు నిలయం అరే నేను ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి అంటాడు. ఏంటి అని చెప్పేసి అందరు షాక్ అవుతారు. అయితే నిలయం జీవిత సత్యం అని చెప్పేసి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాడు. రోజుకు ఒక మంచి మాట అని చెప్తాడు. వాళ్ళ ఎపిసోడ్ 1 దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ వెనక్కి నెడుతుంది. ఒకసారి ఆ భయానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు బలం అవుతుందని చెప్పేసి డైలాగ్ అని చెప్తాడు. కానీ ఎపిసోడ్ 1 బాగుందని చెప్పేసి అందరూ అరుస్తారు. అక్కడ సీన్ అనేది ఎండ్ అవుతుంది. అప్పుడే ఆ అంజు అనే అమ్మాయి కార్తీక్ ఇదిగో అని చెప్పేసి ఒక బాక్స్ అనేది ఇస్తుంది. ఏంటిదని చెప్పేసి అంటాడు. బిర్యానీ ఇష్టం కదా నీకు అని చెప్పేసి అంటాడు. తీసుకో అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది అంటుంది. అని చెప్తాను ఫ్రెండ్స్ పక్కన నుంచి కానీ అని చెప్పేసి అంటూ ఉంటారు. కార్తీక్ అలా బిర్యానీ తింటూ ఎంతైనా ముస్లిమ్స్ చేసిన బిర్యానీ ఎవరికి రాదురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే గొట్టం పక్క నుంచి ఆ పిల్లని లవ్ చేస్తుంది అనుకుంటారా అని చెప్పేసి అంటాడు. ఎక్కువ చేసావు అనుకో నీ గొట్టం నీకు పెట్టేస్తా అని చెప్పేసి అంటాడు. ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక ఇన్ఛార్జ్ సార్ వచ్చి ఒకసారి ఆప్షన్ తీసి చెప్పండి, ఎక్కడో మిస్టేక్ వచ్చిందని చెప్పేసి సార్ అనేది అంటారు. అప్పుడు ఒక అమ్మాయి లేసి వివేక్, అర్జున్, డింపుల్, క్రిష్, లిల్లీ అని చెప్పేసి చెప్తారు. లిల్లీ అనగానే కార్తీక్ ఒక్కసారిగా మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ ఏమైందిరా కార్తీక్ లేకరా అని చెప్పేసి అంటారు. కార్తీక్ అలా కళ్ళు మూసుకొని బెంచ్ మీదనే పడిపోతారు. అక్కడ కాలేజ్ డే అని అవుతుంది. ఒకసారిగా బెడ్ మీద అలా లెగిస్తాడు. అసలు పైకి వెళ్ళి కొంచెంసేపు క్యాచెస్ ఆడుకుందాం అని చెప్పేసి ఫోన్ తీసుకొని పైకి వెళ్తాడు. వీడికి మేనేజ్ చేద్దాం, అసలు ఏమైంది నాకు అని చెప్పేసి గొట్టం కానీ మేనేజ్ చేస్తాడు. అప్పుడు గొట్టం ఇది కాలేజ్ చెప్తా కానీ ఆ పిల్లని ఇన్స్టాగ్రామ్ అడిగిందిరా అని చెప్పేసి అంటాడు. ఒకసారి కార్తీక్ షాక్ అయ్యి ఏంటి అని చెప్పేసి బాల్ అనేది చూసుకోకుండా పైకి అనేది తీసేస్తాడు. ఆ బాల్ అనేది ఇన్స్టాగ్రామ్ తగులుతుంది. అయితే కార్తీక్ అది చూసి మళ్ళీ చేస్తా అని చెప్పేసి కాల్ అనేది కట్ చేస్తాడు. అప్పుడు ఇష్రా కోపంగా చేసి నువ్వే కదా బాల్ వేస్తుందని చెప్పేసి అంటాడు. అవును సారీ అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అప్పుడు ఇష్రా ఆగు మీ మమ్మీకి చెప్తా అని చెప్పేసి అంటుంది. వద్దు ప్లీజ్ అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. నాకు సంబంధం లేదు నేను చెప్తా అని చెప్పేసి ఇష్రా అనేది అంటుంది. వద్దు అంటేనో ఆంటీ అని చెప్పేసి ఇష్రా అనేది పిలుస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ అంట్లు తోముతూ ఉంటారు. అవును ఏంటి బాక్స్ అని చెప్పేసి కార్తీక్ బ్యాగ్లోనే చూస్తాడు. అంటే గాయస్ అమ్మాయి బిర్యానీ బాక్స్ ఇచ్చింది కదా, ఆ అమ్మాయికి మళ్ళీ తిరిగేవాడు. సో ఆ మమ్మీకి అనేది దొరికిపోతాడు. ఏంటి బాక్స్ వీడిది కాదు కదా, బిర్యానీ స్మెల్ వస్తుంది ఏంటి, వీడికి బిర్యానీ ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరున్నారు, అడుగుదాం పదా అని చెప్పేసి ఏంటి ఎవరు పిలుస్తున్నారని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది డాబా ఎక్కుతారు. ఆశ్రా ఆంటీ అని చెప్పేసి పిలుస్తుంది. కార్తీక్ ప్లీజ్ వద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరు పిలుస్తున్నారని చెప్పేసి వాళ్ళ పైకి వెళ్ళగానే కార్తీక్ అనేది ఉంటాడు. అయిపోయా బాబోయ్ అని చెప్పేసి కార్తీక్ అనేది అనుకుంటా ఉంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏంటమ్మా పిలిచావా, బాక్స్ అవదరా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అడుగుతుంది. అప్పుడు కార్తీక్ బాక్స్ అడ్డంగా బుక్ అయిపోయాయని చెప్పేసి కార్తీక్ అనేది అనుకుంటాడు. ఆంటీ మీ అబ్బాయి నన్ను అని చెప్పేసి అంటుంది. నేను చెప్పమ్మా ఏమైంది ఏమైనా చేశాడా ఏంటి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అని అంటారు. బాల్తో కొట్టాడా ఏంటి అని చెప్పేసి చెప్తుంది. ఏంటి అని చెప్పేసి వాళ్ళ మమ్మీని కోపంగా చూస్తుంది కార్తీక్ వైపు. సో గాయస్ ఎపిసోడ్ 1 అనేది అయిపోయింది. సో ఇదన్నమాట ఓ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ఎపిసోడ్ 1 అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ హారర్ సీజన్ 1కి లింక్ అనేది ఎలా ఉందో, మీకు ట్విస్ట్ ఏమైనా అనిపిస్తే బాగుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఎపిసోడ్ 2 కావాలన్న వాళ్ళు అది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు 74-73 దగ్గరే అలా ఉంటున్నాము. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. హోప్ యూ లైక్ ఇట్ ఆల్. ఈ సిరీస్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఈ సిరీస్కి హారర్ సీజన్ 2 కూడా లింక్ అనేది ఉంది. ఇదంతా హారర్ సీజన్ 1 ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి, అది సిరీస్కి అండ్ హారర్ సీజన్ 2కి 3 సిరీస్కి అనేది లింక్ ఉంది. సో జాగ్రత్తగా చూడండి సిరీస్ అనేది. హారర్ సీజన్ 1 మెయిన్ లిల్లీ క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో హారర్ సీజన్ 1 ఎవరైతే చూసారో ఈ సిరీస్ అనేది బ్లాక్ బాస్టర్గా అర్థమవుతుంది. సో స్టే ట్యూన్ టు రామ్ భరత్ అఫీషియల్. ఎపిసోడ్ 2 అనేది మేబీ నెక్స్ట్ వీక్ అనేది వదులుతాను. మనం వీక్లీ వదులుతాం కదా అలాగే. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో అనేది లింక్ పెడతా.